Hi guys, Hi girls, welcome to Hamo Vlogs. ఈరోజు వెదర్ చాలా సన్నీ ఉంది. సో అందు గురించి అని చెప్పి ఇక్కడ ఒక పార్క్ ఉంది, గ్లాస్గోలో కంట్రీ పార్క్. సో దానికి మనం పోదాం. మేమేంటి సన్నీ అన్నాము, ఈ జాకెట్ వేసుకున్నామని చూసినాను. నేనైతే గ్లౌస్ కూడా వేసుకున్నాను. ఇక్కడ సన్నీ ఉన్నా సరే టెంపరేచర్ 5 degrees ఉంది. సో అందు గురించి అని దానికి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఈ జాకెట్స్ అండ్ గ్లౌస్ అన్ని తప్పనిసరిగా ఉండాలి. మేము ఎప్పుడో తీసుకున్నాం సైకిల్స్, కానీ ఇన్ని రోజులు ఈ చలికి అసలు బయటికి వెళ్ళలేకపోయాము. మొత్తానికి ఈ సైకిల్స్ ఈరోజు తీసే ఛాన్స్ వచ్చింది మాకైతే. ఇందాక నేమ్ చెప్పలేదు కదా, క్యాసిల్ మిల్క్ అనే ఏరియాలో క్యాట్కిన్ బెరీస్ అనే ఒక పార్క్ ఉంది. ఇప్పుడు మనం అక్కడే పోతున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఏరియా. సో మేము ఉంటుంది ఇలాంటి టెనిమెంట్ హౌస్లో ఉంటున్నాం. వీటిని టెనిమెంట్ హౌసెస్ అంటారు. మనకి సైడ్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో గ్లాస్గోలో టెనిమెంట్ హౌసెస్ అలా ఉంటాయి. అందుకే డౌన్ ఉంది కదా, అందుకు మౌనిక ఫాస్ట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అప్ వస్తుంది, ఆటోమేటిక్గా నా కోసం ఆగుతుంది అక్కడైతే, ఇంకా తప్పదు కదా. ఇందాక మనం టెనిమెంట్ హౌసెస్ చూసాం కదా, వీటిని సెమీ డిటాచ్డ్ హౌసెస్ అంటారు. సో ఇటువైపు ఏంటంటే 2 హౌసెస్ కలిపేసి ఉంటాయి. సో అందుకు వీటిని సెమీ డిటాచ్డ్ హౌసెస్ అంటారు. ఇంకా డిటాచ్ హౌసెస్ అని ఉంటాయి, అవైతే ఇండిపెండెంట్ బంగ్లాస్ లెక్క ఉంటాయి. అవి కూడా చూపిస్తాం మీకు. హౌసెస్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ పార్కింగ్కి ప్లేస్ ఉంచుకున్నారు, కార్స్ అవన్నీ లోపల పెట్టుకోవడానికి. అదే టెనిమెంట్ హౌసెస్కి అయితే ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అని మనం లోపల పెట్టుకోలేం. చూపించడానికి కూడా గ్యారేజ్ ఉంది, బ్యాక్ యార్డ్ ఉంది, ఫ్రంట్ యార్డ్ ఉంది. ఈ హౌసెస్ అన్నీ కూడా సిటీ సెంటర్కి కొంచెం దూరంలో ఉన్నాయి. సిటీ సెంటర్కి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా ల్యాండ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనకి లెఫ్ట్ అండ్ రైట్లో కనిపిస్తున్నవన్నీ కూడాను ఇండిపెండెంట్ హౌసెస్. వీటిని డిటాచ్ హౌసెస్ అంటారు. ఇవి ఆటోమేటిక్గా సిటీ సెంటర్ దూరం ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. సిటీ దగ్గరలో అయితే ఇంత పెద్ద తీసుకోలేరు కదా ఎవరన్నా. అండ్ ల్యాండ్ కూడా అంత ఉండదు అక్కడ. అండ్ మేము చూపించాం కదా ఫస్ట్ టెనిమెంట్ హౌసెస్, ఆ ప్లేసెస్లో మేము ఉంటున్నాము. సో గైస్, ఫైనల్లీ వచ్చేసాం మనం కంట్రీ పార్క్కి. దీని పేరు క్యాట్కిన్ బెరీస్ కంట్రీ పార్క్ అంటారు. చూడొచ్చు చుట్టూ ఓన్లీ ట్రీస్, వుడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఒక వే ఉంది మధ్యలో. మౌనికి వెళ్తుంది అండ్ నేను నన్ను ఫాలో అవుతున్నా. ఇంత లోపలికి కంట్రీ పార్క్లో కూడా ఎవరో డాగ్స్ని తీసుకొచ్చారు వాకింగ్కి. సో వీళ్ళు ఇక్కడ ఎక్కువ డాగ్స్ని ఇష్టపడతారు. సో మేము ఇప్పుడు ఆ పార్క్లోకి వచ్చాము. సో సైకిల్ తొక్కడానికి మాత్రం కావాల్సినంత రోడ్డు లేదు, అసలు దారి కూడా గూగుల్ మ్యాప్స్ ఏం చూపించట్లేదు. ఇంకా అవి సైకిల్స్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడుందో మరి హైకింగ్ లాగా ఉంది. ఎండగొట్టిందంటే ఈ పప్పీస్కి కూడా పండుగనే, మంచిగా పార్క్లో వచ్చి ఆడుకోవచ్చు. ఇక్కడ వీళ్ళైతే 3 పప్పీస్ తీసుకొచ్చిండ్రు, చూడడానికి సేమ్ ఉన్నాయి, ట్రిప్లెట్స్ లాగా. మా తమ్ముడి దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే ఒకటి ఉంది, దాని పేరు విస్కీ. మర్చిపోయింది మౌనిక, యాక్చువల్గా నన్ను దగ్గర 2 ఉన్నాయి, దాని పేరు విస్కీ, ఇంకో దాని పేరు ఐసీ. హరి కూడా ఎక్కేస్తున్నాడు. పర్ఫెక్ట్ హైకింగ్కి వెళ్ళినట్టుంది. ఇప్పుడు ఒక బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు. చాలా ఎత్తుగా ఉంది అసలు. సైకిల్ తొక్కడానికి సగం సైకిల్ తొక్కాము, సగం నడుచుకుంటూనే వచ్చాం. ఇంకొంచెం దూరం అయితే సైకిల్ ఎక్కేయడానికి కూడా అసలు చాలా కష్టంగా, అంత ఎత్తుగా ఉంది రోడ్డు. సో ఇంకా ఫైనల్గా అక్కడ పార్క్ చేసేసి నడుస్తున్నాం. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు చూసిన ప్లేస్ పేరు క్వీన్ మేరీ సీట్ అంట. ఇప్పుడు ఆ దూరంగా ఒక విండ్ మిల్ కనిపిస్తుంది కదా గైస్ మనకి, ఆ విండ్ మిల్ దాటుకొని వెళ్తే మనకి ఆ క్వీన్ మేరీ సీట్ వస్తుంది. సో మేము ఆ రూట్ నుండి ఇది యాక్చువల్ వాకింగ్ రూట్కి జాయిన్ అయ్యాము. హరి ముందు ఆ కట్ట పట్టుకొని వెళ్తున్నాడు. ఇందాక మేము వస్తుంటే దారిలో అది నక్కనో కుక్కనో తెలియదు, కానీ ఒకడు కనిపించింది, భయం వేసేసి ఏమనగా వస్తే కొట్టుదామని చెప్పేసి ఆ కట్ట పట్టుకొని నడుస్తున్నాడు. సో మేము ప్లాన్ చేసింది క్వీన్స్ మేరీ సీట్కి వెళ్ళడానికి. సో అది ఇటు వెళ్ళాలంటే 1.5 kilometer ఉంది. లెట్స్ గో. అప్పుడెప్పుడో కొండ ఎక్కడం స్టార్ట్ చేసినప్పటి నుంచి విండ్ మిల్ కనబడుతుంది. అగొస్తుందా ఇగొస్తుందా అంటే అది కనిపిస్తూనే ఉన్నది, కానీ అరగంట నడిచినా కూడా దగ్గరికి రాలేదు. ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకా అరగంట నడిస్తే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తామంట. ఇంకెంత నడవాలనో ఏమో.
ఫైనల్‌గా అయితే మనం విండ్‌మిల్ డేకి వచ్చేసాం. నా ఫోన్‌లో టైమ్ ల్యాప్స్ టెస్ట్ చేద్దామని చెప్పి కెమెరా పక్కన పెడితే మౌనిక అటు ఇటు తిరుగుతుంది. ఈ విండ్‌మిల్ అయితే టైమ్ ల్యాప్స్‌లోనే ఇంత నెమ్మదిగా వెళ్తుంది. ఇంకా రియల్‌గా ఇంకెంత స్లోగా వస్తుందో అది. ఒక 1 అవర్ సైక్లింగ్ చేసి, ఇంకొక 1, 1 ½ అవర్ వాకింగ్ చేసిన తర్వాత ఫైనల్‌గా అయితే ఈ క్వీన్స్ మేరీ సీట్ అనే ప్లేస్ దగ్గరికొచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమీ లేదు. ఒక చిన్న వాల్ లెక్కుంది అంతేని. అదేదో పాతకాలంలో గ్లాస్గోలో యుద్ధం జరిగినప్పుడు క్వీన్ మేరీ ఇక్కడి నుంచే ఆ యుద్ధాన్ని చూసిండ్లంట. ఇంత దూరం నుంచి ఎట్లా కనిపించిందా అంటే, బాహుబలిలో రాజమాతకు కనిపించింది కదా! అట్లనే అనుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూస్ పెద్దగా ఏం కనిపియలేదు మాకు. కనీసం ఫోన్‌లో జూమ్ చేస్తేనన్నా కనిపిస్తదేమో అని చెప్పేసి ట్రై చేస్తే, సిటీ సెంటర్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5 మైల్స్ దూరం ఉంది ఇక్కడి నుంచి. అయినా కూడా సిటీ సెంటర్‌లో ఉన్న బ్రిడ్జ్ అవన్నీ కూడా బానే కనిపిస్తున్నాయి. మా చరిత్రలో మేమెప్పుడూ వచ్చిన దారిలో వెళ్ళింది లేదు. సో, మళ్ళీ మేము వేరే దారొకటి కనిపెట్టినాం ఇంటికెళ్ళడానికి. చూసారు కదా! పిట్టలు ఎలా సౌండ్స్ చేస్తున్నాయో. అసలు కంటిన్యూయస్‌గా ఏం మాట్లాడుకుంటుంటాయి? ఏం మాట్లాడుకుంటుంటాయి? ఇదిగోండి ఈ మనుషులొచ్చారు. ఈ వేస్ట్ గాళ్ళు మనల్ని ఎక్కడ చంపేస్తాయో, తినేస్తారేమో వీళ్ళు, జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర నుంచి అని ఒకళ్ళు ఇంకొకరికి మెసేజ్ పంపిస్తుంటాయి. అంతే. అబ్బో! ఇలా వేరే దారిలో వెళ్ళడం వల్ల డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో, కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి గదా! మాకైతే ఎళ్తుంటే ఇట్లా మౌంటైన్ బైక్ ట్రాక్ ఒకటి కనిపించింది. జనాలైతే ఇక్కడ ఎన్ని స్టంట్స్ చేస్తున్నారో. మాకు ఆ కొండపై నుంచి దిగడమే పెద్ద కష్టం కనిపిస్తుంటే, వీళ్ళైతే సైకిల్ తొక్కుకుంటూ దిగుతున్నారు. నేను కూడా ఇట్లాంటి స్టంట్స్ చేస్తాను, కానీ మౌనికనే వద్దన్నది. ఎందుకు? కాళ్ళు ఇరగ్గొట్టుకోవడానికా? అబ్బో! చెప్పినవి. సో, మొత్తం తిరిగొచ్చిన తర్వాత మాకు తెలిసిందేంటంటే, ఇది ఈ పార్క్‌కి మెయిన్ ఎంట్రన్స్. మేము ఎక్కడో పక్క నుంచి వెళ్ళాం. సైడ్ ఎంట్రన్స్ నుంచి పోయినాం పార్క్‌కి. సో, ఇవాళ మనం క్యాట్కిన్ రేస్ పార్క్ ఇంకా వ్యూ పాయింట్ చూసాం కదా. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమ వ్లాగ్స్. See you in our next vlog. Bye.